నర్సరావుపేట పట్టణంలోని 30, 31, 32, 33 వార్డుల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబు, జనసేన పార్టీ ఇన్ఛార్జి సయ్యద్ జిలానీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లావు మాట్లాడుతూ ప్రజలందరూ ఈసారి టీడీపీ అధికారంలోకి తీసుకురావాలని బలంగా కోరుకుంటున్నారన్నారు. నియోజకవర్గం అభివృద్ధి బాట నడవాలంటే అది టీడీపీతోనే సాధ్యమన్నారు. వార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, టౌన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్న ఒకటే, ఈసారి తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలని కోరుకుంటా ఉన్నారు. నర్సరావుపేట సిటీని అభివృద్ధి చేసుకోవాలని, ఎందుకంటే ఇది జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత దీంట్లో చాలా మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. మనం కొత్తగా హైవేలు తెచ్చుకున్నాం, నర్సరావుపేటకు సంబంధించి బైపాస్ రోడ్లు తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా ముందుకు సాగాలి, ల్యాండ్ ఎక్విజిషన్ చేయాలి. వాటి మీద సీరియస్గా ముందుకు వెళ్ళాలి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే ముందుకు వెళ్తుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా భావిస్తూ ఉన్నారు. వీటితో పాటుగా సైడ్ డ్రైన్స్, ఇవన్నీ కూడా డ్రైనేజ్ సిస్టమ్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ అయిన సిటీలో లేవు. అలాగే డ్రింకింగ్ వాటర్ సమస్య కూడా బాగా ఎక్కువగా ఉంది ఏదైతే కొత్తగా వస్తుంది టౌన్లో కూడా. వీటన్నిటినీ కూడా పరిష్కరించడానికి మేము ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసుకున్నాము. అలాగే మున్సిపల్ కమిషనర్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పటికీ 6 సార్లు 7 సార్లు మార్చారు. ఒక కంటిన్యూషన్ లేదు. దానివల్ల అభివృద్ధి కుంటుపడింది నగరంలో అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ మాటిస్తా ఉన్నాం, వచ్చే 5 సంవత్సరాలు అభివృద్ధిపైనే పూర్తి దృష్టి పెడతాం. ఇక్కడ నర్సరావుపేట టౌన్కి సంబంధించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందు తీసుకెళ్లే బాధ్యత అరవింద్ బాబు గారు, మేము, జిలానీ గారు అందరూ కూడా కలిసి తీసుకుంటామని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్న జనసేన కార్యకర్తలందరికీ కూడా, నాయకులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వారు ఎంతో సమయం కేటాయించారు, ఎంతో వారి ఎనర్జీ కూడా కేటాయించి మాతో పాటు ఈరోజు కలిసి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఇంత ఎండలో పనిచేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా జనసేన నాయకులకి, కార్యకర్తలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.